తూర్పు ఆసియా ప్రాంతంలో చైనా రష్యా కూటమి సృష్టిస్తున్న సైనిక అలజడి సరికొత్త రక్షణ సంక్షోభానికి దారితీస్తోంది. శనివారం ఉదయం దక్షిణ కొరియాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి చైనా రష్యా దేశాలకు చెందిన 10కి పైగా సైనిక యుద్ధ విమానాలు ఏకకాలంలో ప్రవేశించాయి. ఈ ఊహించని పరిణామాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అధికారికంగా ధృవీకరించారు. తూర్పు సముద్రం, దక్షిణ సముద్రం మీదుగా ఈ యుద్ధ విమానాలు దూసుకొచ్చినట్లు కొరియా సైన్యం గుర్తించింది. అయితే ఇవి దక్షిణ కొరియా అధికారిక సార్వభౌమ వైమానిక పరిధిలోకి ప్రవేశించక ముందే కొరియా వాయుసేన అత్యంత వేగంగా స్పందించింది. దక్షిణ కొరియా మిలిటరీ రేడార్లు ఈ చైనా రష్యా యుద్ధ విమానాల కదలికలను ముందే పసిగట్టాయి. అవి తమ రక్షణ వలయంలోకి ప్రవేశించిన వెంటనే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా కొరియా వైమానిక దళం తమ అత్యాధునిక ఫైటర్ జెట్లను గాల్లోకి లేపింది. కొరియా ఫైటర్ జెట్లు గాల్లో మోహరించిన కాసేపటికే ఆ చైనా రష్యా విమానాలు కొరియా రక్షణ వలయాన్ని వీడి వెనక్కి వెళ్లిపోయాయి. అయితే ఈ విమానాలు కేవలం ఎయిర్ డిఫెన్స్ జోన్ కి పరిమితమయ్యాయని, తమ ప్రాంతీయ భూభాగాన్ని లేదా ప్రాదేశిక వైమానిక పరిధిని ఉల్లంఘించలేదని దక్షిణ కొరియా రక్షణ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఈ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ అనేది ఒక దేశం పూర్తి సార్వభౌమ వైమానిక పరిధి కిందకు రాదు. కానీ దేశ భద్రతా దృష్ట్యా తమ వైపు దూసుకొచ్చే గుర్తు తెలియని లేదా ఇతర దేశాల విమానాలను ముందే గుర్తించి పర్యవేక్షించడానికి ఈ జోన్ను ఒక బఫర్ ఏరియాగా వాడుకుంటారు. సాధారణంగా సైనిక విమానాలు ఇలాంటి జోన్లలోకి ప్రవేశించే ముందు సంబంధిత దేశానికి ముందే సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ అలా సమాచారం ఇవ్వడం అనేది కేవలం ఒక అంతర్జాతీయ సంప్రదాయం మాత్రమే. కానీ దానికి ఎలాంటి చట్టపరమైన నిబంధనలు లేదా గ్లోబల్ అప్లికేషన్స్ లేవు. దీనినే ఆసరాగా చేసుకుని చైనా రష్యాలు తరచూ ఇలాంటి చొరబాట్లకు పాల్పడుతున్నాయి. ఈ తాజా చొరబాటు ఘటనపై అటు బీజింగ్ గాని ఇటు మాస్కో గాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే కొరియా జలసంధిలో ఇలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం ఇది మొదటిసారేం కాదు. గత డిసెంబర్ 2025లో కూడా ఇలాగే చైనా రష్యాకు చెందిన 9 యుద్ధ విమానాలు దక్షిణ కొరియా వాయు రక్షణ వలయంలోకి దూసుకొచ్చాయి. అప్పట్లో ఈ ఘటనపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజింగ్, మాస్కో దౌత్య కార్యాలయాలకు అధికారికంగా నిరసన పత్రాలను అందజేసింది. పొరుగునే ఉన్న జపాన్ సైతం ఈ సంయుక్త చొరబాట్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్లను భయపెట్టేందుకే చైనా రష్యాలు సంయుక్తంగా ఇలాంటి వ్యూహాత్మక మైండ్ గేమ్స్ ఆడుతున్నాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.